అందరికీ నమస్తే. దిస్ ఈజ్ జ్యోత్స్నా చంద్రదాత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ హౌ టు స్టే అవే ఫ్రమ్ నెగటివ్ థాట్స్. అన్ని థాట్స్ మైండ్లోంచి వస్తాయి కదండి. ఈ థాట్స్ 85% నెగటివ్ థాట్సే వస్తాయిట ఒక మనిషికి. రోజుకి సగటున ఒక మనిషికి వచ్చే ఆలోచనల్లో 85% నెగిటివ్ థాట్స్ ఉంటున్నాయిట. 95% రిపిటేటివ్ థాట్స్ ఉంటున్నాయిట. అంటే అవే రిపీట్ చేస్తున్నాం, కొత్త ఆలోచనలు రావట్లేదు మనకి. ఓన్లీ 5% ఆర్ పాజిటివ్ థాట్స్, కొత్తగా ఆలోచిస్తాం, క్రియేటివ్ థాట్స్ ఉంటాయి. నెగిటివ్ థాట్స్ని పాజిటివ్ థాట్స్ని కంపేర్ చేసుకుంటే ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. ఈ కారణం వల్లనే మనం హ్యాపీగా ఉండలేకపోతున్నాం. ఈ నెగిటివ్ థాట్స్ని మైండ్లోంచి తీసేస్తే హ్యాపీగా ఉండగలం కదా. కాబట్టి మనము ఈ నెగిటివ్ థాట్స్ని ఎట్లా తీసేయాలి అనేది కొన్ని అంశాలను ఇప్పుడు మనము చూస్తాము. ఇనుముకి తనని నాశనం చేసుకునే గుణం తనకే ఉంది, తుప్పు పట్టడం ద్వారా. అట్లాగే మనిషి కూడా తన నెగిటివ్ యాటిట్యూడ్ తోటి, నెగిటివ్ థాట్స్ తోటి అభివృద్ధి చెందలేకపోతున్నాడు. కాబట్టి ఇనుములాగా కాకుండా మెరుగు పెట్టిన కొద్దీ షైనింగ్ వచ్చే బంగారంలాగా మన ఆలోచనలని మనము తీర్చిదిద్దుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ థాట్స్ ఎందుకు వస్తున్నాయి అనేది మనము ఆలోచిద్దాం. ఫస్ట్ పాయింట్, హై ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ అదర్స్. ఇతరులు మనకి ఏదో ఎక్కువ ఇస్తారు, ఎక్కువ ఇవ్వాలి అని ఆశిస్తున్నాము, కానీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చేది తక్కువ ఉంటుంది. దీన్ని మనం బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాం, కాబట్టి నెగిటివ్ థాట్స్ వస్తాయి. సెకండ్ థింగ్ ఈజ్, సమ్ పీపుల్ ఆర్ నాట్ ఫ్రెండ్లీ విత్ అస్. అందరూ స్నేహంగా ఉండరు కదా. కొందరు స్నేహితులు ఉంటారు, కొందరు స్నేహభావంతో ఉండరు. ఇట్లా స్నేహభావం లేని వాళ్ళ గురించి ఆలోచించి నేను వాళ్ళ నుంచి స్నేహాన్ని పొందలేకపోతున్నాను అనే భావనతోటి నెగిటివ్ థాట్స్ వస్తాయి. థర్డ్ పాయింట్, వీ ఫీల్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. వాళ్ళకంటే నేను తక్కువ, వాళ్ళు చక్కగా ఉన్నారు, నేను వాళ్ళతోటి పోటీ పడలేకపోతున్నాను అనే ఆలోచనతోటి నెగిటివ్ థాట్స్ వస్తాయి. ఫోర్త్ది ఏంటంటే సుపీరియారిటీ కాంప్లెక్స్. నేను వాళ్ళకంటే ఎక్కువ, కానీ వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, వాళ్ళు నా మాట వినట్లేదు. ఈ భావంతో నెగిటివ్ థాట్స్ వస్తాయి. కాబట్టి ఇట్లా 4 రకాలుగా మనకి నెగిటివ్ థాట్స్ని రావడం అనేది చూస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐడెంటిఫై చేయాలి. మనకి నెగిటివ్ థాట్ వచ్చింది అని ఐడెంటిఫై చేస్తే, మనం గుర్తిస్తే దాన్ని తీసివేయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం 4 టైప్స్ ఆఫ్ పీపుల్ని చూద్దాము. నెగిటివ్ థాట్స్ వచ్చే 4 టైప్స్ ఆఫ్ పీపుల్. కొంతమంది ఫస్ట్ వెరైటీ ఎట్లా ఉంటారంటే, ఫస్ట్ టైపు నెగిటివ్ థాట్స్ వస్తాయి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అనే విషయం వాళ్ళకి అసలు తెలియదు. వాటితోటే జీవిస్తూ ఉంటారు, వాళ్ళ జీవన విధానం అట్లాగే కొనసాగుతూ ఉంటుంది. సెకండ్ టైప్, నెగిటివ్ థాట్స్ వస్తున్నాయని తెలుసు, కానీ దానితోటే వెళ్తూ ఉంటారు. ఆ నెగిటివ్ థాట్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దేవదాస్ సినిమాలో ఒక పాట ఉంది కదండి, బాధే సౌఖ్యమనే భావన రానివోయ్. ఇట్లాగా బాధలోనే వాళ్ళు సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటారు. వాళ్ళు నెగిటివ్ థాట్స్ నుంచి బయటపడే అవకాశం లేదు. థర్డ్ టైప్, నెగిటివ్ థాట్స్ వస్తున్నాయని తెలుసు, వాటి నుంచి బయటపడాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంత దూరం వస్తారు, కానీ బయటపడలేక వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. ఫోర్త్ టైప్, నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, వాళ్ళకి క్లియర్గా తెలుసు, బయటపడాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తారు, చాలా కష్టంతో అన్ని ప్రయత్నాలు చేసి ఈ నెగిటివ్ థాట్స్ నుంచి బయటికి వస్తారు. కాబట్టి ఇట్లాగా 4 రకాల ప్రజలు నెగిటివ్ థాట్స్ తోటి ఎట్లా రియాక్ట్ అవుతూ ఉంటారనేది మనం చూసాము. ఇప్పుడు కొన్ని టెక్నిక్స్ తెలుసుకుందాము. ఈ నెగిటివ్ థాట్స్ నుంచి ఎట్లా మనం బయటపడాలి అనే దానికి కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో కావాలి. ఫస్ట్ వన్, గెట్ బిజీ. మనం ఎప్పుడు కూడా బిజీగా ఉండాలి.
యాన్ ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు. అంటే పని పాట లేకుండా కూర్చుంటే చెడు ఆలోచనలు అన్నీ కూడా మైండ్లో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా బిజీగా ఉండి యాక్టివ్గా కనుక ఉంటే మనకి నెగటివ్ థాట్స్ వచ్చే ఆలోచనే ఉండదు. సెకండ్ పాయింట్, బీ హెల్దీ. మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు మనకి ఏవేవో ఆలోచనలు వస్తాయి, నెగటివ్ థాట్సే వస్తాయి. కానీ ఆరోగ్యంగా చక్కగా ఉన్నప్పుడు నెగిటివ్ థాట్స్ రావు, పాజిటివ్ థాట్స్ వస్తాయి, చాలా ఆనందంగా మనము ఉండగలుగుతాము. కాబట్టి మనము హెల్దీ ఫుడ్ తీసుకుంటూ మంచి ఎక్సర్సైజ్ చేస్తూ శారీరక ఆరోగ్యాన్ని పెంచుకోవాలి, దానితోటి పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవాలి. ఇట్లా ఉన్నప్పుడు నెగిటివ్ థాట్స్ మన దగ్గరికి రానే రావు. అనదర్ పాయింట్, డోంట్ వర్రీ అబౌట్ నెగిటివ్ థాట్స్. నాకు నెగిటివ్ థాట్ వచ్చింది, ఇట్లా చెడ్డగా ఆలోచిస్తున్నాను, ఇది తప్పు, ఎందుకు నాకు ఈ నెగిటివ్ ఆలోచన వస్తోంది, దీని మీద అస్సలు మనము ఆలోచన పెట్టకూడదు. ఆకాశంలో మేఘాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. జస్ట్ లైక్ దట్ ఆలోచనలు వస్తాయి, పోతాయి. మనం మన ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. నాకు నెగిటివ్ థాట్ వచ్చింది, నేను దీని నుంచి బయటపడాలి అనుకోవడము ఇంపార్టెంట్, కానీ ఇవి వస్తున్నాయి అనే బాధపడడం అనేది అస్సలు మంచిది కాదు. అనదర్ థింగ్, వెన్ వీ హ్యావ్ నెగిటివ్ థాట్స్ మనం ఏం చేయాలి, మన పేరెంట్స్ తోటి మాట్లాడాలి, పెద్దవాళ్ళతోటి మాట్లాడాలి, ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేయాలి. నాకు ఇట్లాంటి థాట్స్ వస్తున్నాయి, నేను దీని నుంచి బయటపడాలి, ఎట్లా బయటపడాలి. పెద్దవాళ్ళ అనుభవంతో చాలా చెప్తారు, అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. పెద్దవాళ్ళ మాటలకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎంత అనుభవం ఉంటే వాళ్ళు మన సమస్యకి పరిష్కారం ఇస్తారు. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు తెలుసుకుని వాళ్ళతోటి మనం ఫ్రీగా డిస్కస్ చేయాలి. అండ్ దెన్ చేంజ్ ద వే ఆఫ్ థింకింగ్. నెగటివ్ థాట్స్ రావడం అనేది పెద్ద ఇష్యూ కాదు. నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, నేను ఇందులో కూరుకుపోయాను, ఈ సమస్య నుంచి నేను ఎట్లా బయటపడాలి, ఇట్లాగా ఆలోచించకూడదు. ఎట్లాగా ఆలోచించాలి, ఒక సమస్యని ఒక ఛాలెంజ్గా తీసుకోండి. ఓకే, ఇదొక ప్రాబ్లం నిజమే, కానీ ఐ వాంట్ టు టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ని నేను మనస్ఫూర్తిగా తీసుకుని ఎంత కష్టమైనా కానీ దీని నుంచి నేను బయటపడతాను. ఈ భావం గనక ఉంటే ప్రతిదీ ఛాలెంజ్ లాగా యాక్సెప్ట్ చేసినప్పుడు మీ మనసు దృఢంగా తయారవుతుంది, మైండ్ స్ట్రాంగ్గా అవుతుంది, నెగిటివ్ థాట్స్ నుంచి ఈజీగా బయటపడగలరు. అండ్ దెన్ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పీపుల్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ పాజిటివ్ థాట్స్. మనం ఎప్పుడూ కూడా మన చుట్టూతా మన ఫ్రెండ్స్ని, మన నెయిబర్స్ని, వీళ్ళందరినీ ఎట్లాంటి వాళ్ళని చూసుకోవాలి, మంచి ఆలోచనలు ఉండే వాళ్ళని చూసుకోవాలి. ఒక చిన్న మాట చెప్తారు, మనము ఎట్లాంటి వాళ్ళం అనేది తెలుసుకోవాలంటే మన స్నేహితుల గురించి తెలుసుకోవాలట ఫస్ట్, అప్పుడు మనము ఎట్లాంటి వాళ్ళం అనేది తెలుస్తుంది. కాబట్టి మనకెప్పుడు కూడా మన స్నేహితులు వీళ్ళందరూ, మనకి బంధువులు వీళ్ళందరూ కూడా మంచి పాజిటివ్ థాట్స్ ఉండే వాళ్ళలాగా మనము చూసుకోవాలి. సాధారణంగా ఏమవుతుంది, బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటారు. అంటే ఒక జాతి పక్షులన్నీ కూడా ఒక గుంపుగా ఉంటాయి. చిలకల్ని తీసుకోండి, అన్నీ చిలకలే ఉంటాయి. కొంగల్ని తీసుకోండి, అన్నీ కొంగలే ఉంటాయి. పిచ్చుకల్ని తీసుకోండి, ఆ గ్రూప్లో అందరూ అన్నీ పిచ్చుకలే ఉంటాయి. మనం ఒక గ్రూప్ ఆఫ్ బర్డ్స్ని తీసుకుంటే 2 పిచ్చుకలు, 4 కొంగలు, 5 హంసలు ఉండవు. ఏ గ్రూప్ వాటిదే, ఏ స్పీసీస్ వాటిదే. మరి మనుషులందరూ కూడా ఒక స్పీసీస్ కదా, ఒక జాతి కదా, మరి అందరూ కలిసి ఎందుకు ఉండలేకపోతున్నారు? డిఫరెన్సెస్ ఇన్ ఒపీనియన్స్. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మనుషుల దగ్గరికి వచ్చేటప్పటికి ఒకే రకమైన మనస్తత్వం కలిగిన వాళ్ళందరూ ఒక చోట కలుస్తున్నారు, వాళ్ళల్లో ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది. మరి ఈ నెగటివ్ థాట్స్ ఉండే వాళ్ళందరూ ఒక చోట కూర్చుంటే ఏమవుతుంది, ఇతరుల మీద చెప్పుకుంటారు, వాళ్ళని విమర్శిస్తారు, ఏదేదో సమస్యల గురించి మాట్లాడతారు, అంతేగాని మంచి విషయాల గురించి మాట్లాడడానికి తావివ్వరు. ఇట్లా నెగటివ్ పీపుల్ తోటి కూర్చుంటే మనము నెగటివిటీ నుంచి ఎట్లా బయటపడతాము? కాబట్టి మనము చిన్న చిన్న మార్పులతోటి మన ఫ్రెండ్స్ సర్కిల్ని మార్చుకోవాలి. పాజిటివ్ యాటిట్యూడ్ ఉండే వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేస్తే
6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు అంటారు కదా. అట్లాగా మన నెగటివ్ థాట్స్ తోటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా వాళ్ళ పాజిటివ్ థాట్స్ తోటి మనము ఇన్ఫ్లుయెన్స్ కావాలి అనేది స్ట్రాంగ్గా మనము తెలుసుకోవాలి. సన్యాసి రాసుకుంటే బూడిదే రాలుతుందిట, ఒక సామెత. కాబట్టి నెగటివ్ పీపుల్ తోటి ఉంటే మన నెగటివిటీ పెరిగిపోతూ ఉంటుంది తప్పితే పాజిటివిటీకి అవకాశము ఉండదు. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నెగటివ్ థాట్స్ ఉన్నప్పుడు మనం ఒక పేపర్ పెన్ తీసుకుని మన పాజిటివ్ క్వాలిటీస్ రాసుకోవాలి. రాయండి. నెంబర్ 1, ఎన్ని పాజిటివ్ క్వాలిటీస్ వస్తాయి? 50 వస్తాయి మినిమమ్. మార్నింగ్ లేస్తారు, దేవుడికి ప్రేయర్ చేస్తారు, చక్కగా వంట చేస్తారు, మంచి షాపింగ్ చేస్తారు, ఫ్రెష్ వెజిటేబుల్స్ తెస్తారు, కొత్త కొత్త వంటలు ట్రై చేస్తారు, ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు, ఇతరులకి హెల్ప్ చేస్తారు, పార్క్కి వెళ్తారు, ఫ్లవర్స్ చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, బర్డ్స్ని వింటారు, వాటి కిలకిలరవాలు వింటారు, చాలా ఆనందిస్తారు, పక్కింటి వాళ్ళకి ఏదో అవసరమైతే హెల్ప్ చేశారు, ఇంట్లో మంచి నీట్గా ఉండే టేబుల్ని అరేంజ్ చేశారు, పెయింటింగ్ చేశారు, ఎన్నో ఉంటాయి పాజిటివ్. ఇవన్నీ కూడా ఒక లిస్ట్ రాస్తే కనీసం 50 వస్తాయి. ఇవి రాసిన తర్వాత మీ నెగటివ్ పాయింట్స్ ఏవి రాయండి. 3-4 కంటే ఎప్పుడు కూడా ఎక్కువ ఉండవు. ఏముంటాయి? కోపం వస్తోంది, విసుగ్గా ఉంది, వాళ్ళు నన్నేదో మాట అన్నారు, నేను దీని నుంచి బయటపడలేకపోతున్నాము. ఒక 50 పాయింట్స్ మీ దగ్గర పాజిటివ్ ఉంటే నెగటివ్ పాయింట్స్ ఓన్లీ 5 ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నాకు ఇన్ని పాజిటివ్ పాయింట్స్ ఉంటే నేను నెగటివ్ పాయింట్స్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నాను? నో, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని మీరు చెప్పుకోవాలి. కాబట్టి పేపర్ మీద రాసేటప్పుడు మనకి ఎంత ఆనందంగా ఉంటుందో, నేను ఇది చేయగలిగాను, నాలో ఈ క్రియేటివిటీ ఉంది, ఇది ప్లస్ పాయింట్, ఎంత ఆనందం కలుగుతుందో. 50 పాయింట్స్లో వచ్చే ఆనందాన్ని ఒక 5 పాయింట్స్లో పోగొట్టుకోకండి. కాబట్టి నెగటివ్ థాట్స్ నుంచి బయటపడండి. అండ్ దెన్ లివ్ ఓన్లీ ఇన్ ద ప్రెజెంట్. నిన్నటి గురించి ఆలోచించి, నిన్న నా ఫ్రెండ్ ఏమన్నారు, మొన్న పక్కింటి వాళ్ళు ఏమన్నారు, అబ్బా ఎంత బాధ కలుగుతోంది అనుకోకండి. ఫ్యూచర్ గురించి ఆలోచించకండి. రేపు నేను ఆఫీస్కి వెళ్తే కొలీగ్ ఏమంటారు, ఆ కొలీగ్ ఇట్లా నన్ను అంటే నేను ఎట్లా రెస్పాండ్ కావాలి, మేనేజర్ తోటి నేను ఎట్లా మాట్లాడాలి, ఇవన్నీ ఆలోచించకండి, ఆందోళనకి గురి చేస్తాయి. కాబట్టి లివ్ ఓన్లీ ఇన్ ద ప్రజెంట్. పాస్ట్ని వదిలేయండి, ఫ్యూచర్ని వదిలేయండి, ప్రజెంట్లో ఉండండి. ఇప్పుడు మీరు చేసే పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి, యాక్టివ్గా చేయండి. మీరు చేసే పని పర్ఫెక్ట్గా ఉంటుంది, మీకు నెగటివ్ ఆలోచనలు రావు, పాజిటివ్గా ఉంటారు, ఆనందంగా ఉండగలరు. దెన్ వీ హ్యావ్ టు డెవలప్ సమ్ మేనరిజం. నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు మనం అనుకోవాలి, తెలుస్తుంది కదా మనకి నెగిటివ్ థాట్ వచ్చింది, ఏం చేయాలి ఆలోచించండి. ఇది ఒక మేనరిజం. అబ్బా నెగిటివ్ థాట్ వచ్చింది, ఇట్లా ఒక చెంపదెబ్బ కొట్టుకోండి, అద్దం ముందు నుంచండి, నీకు నెగిటివ్ థాట్ వస్తుంది, నో, యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ నెగిటివ్ థాట్. ఆలోచించకు, నెగిటివ్గా ఆలోచించకు, తప్పు కదా, మీకు మీరే చెప్పుకోండి. ఇట్లా చిన్న చిన్న ట్రిక్స్ తోటి నెగిటివ్ థాట్స్ని పంపించేసేద్దాము. పాజిటివ్ థాట్స్ మైండ్ అంతా ఆక్యుపై అయితే మనం ఎంతో హ్యాపీగా ఉండగలం. నెక్స్ట్, వీ హ్యావ్ టు బ్యాలెన్స్ అవర్ నెగిటివ్ థాట్స్ విత్ పాజిటివ్ థాట్స్. అంటే ఫ్రెండ్స్ గురించి ఆలోచిద్దాం. ఒక ఫ్రెండ్ మనకేదో కాదు అని చెప్పాడు, నో నువ్వు ఇది చేయలేవు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఇట్లా ఏదో ఒక నెగిటివ్ చెప్పారు. అప్పుడు మనకేమవుతుంది, నెగిటివ్గా ఆలోచించడమే అలవాటు అవుతుంది. చూడు నేను ఇంత ఫ్రెండ్లీగా ఉన్నాను, నేను ఇంత హెల్ప్ చేశాను, మొన్న కావాలంటే మనీ ఇచ్చాను, 10,000 ఇచ్చాను, వీడు నా గురించి ఇట్లా మాట్లాడతాడా, ఈ ఆలోచన మీ బుర్రని తినేసి నెగటివిటీ పెరిగిపోతూ ఉంటుంది. అట్లా పెరగనివ్వకండి, పాజిటివ్గా ఆలోచించండి. నేను వాడు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాము, 10 years అనుబంధం ఉంది మాకు. ఆఫీస్లో కూడా కొలీగ్స్. మొన్న ఇద్దరం కలిసి పార్క్కి వెళ్ళాము, ఎగ్జిబిషన్కి వెళ్ళాము, షూస్ కొనుక్కున్నాము, ఇంకోటి చేసాము, ఎంత ఆనందంగా ఉంది ఈ మాటలు అనుకుంటుంటే. కాబట్టి
ఇట్లాగా ఫ్రెండ్ గురించి పాజిటివ్గా ఆలోచిస్తే వారి గురించి ఉండే నెగిటివ్ ఆలోచన కంప్లీట్గా మన నుంచి వెళ్ళిపోతుంది. ఇట్లా మన పాజిటివ్ థాట్స్ తోటి నెగిటివ్ థాట్స్ని బ్యాలెన్స్ చేసుకోగలిగి ఉండాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ నెవర్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని గురించి మీరు ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోకండి, తక్కువగా మాట్లాడకండి. మనం ఎందులోనూ తక్కువ కాదు. ఎవ్వరు కూడా 100% పర్ఫెక్ట్ ఉండరు. ఏదో కొంత నెగటివిటీ ఉంటుంది, ఏదో లోపం ఉంటుంది. ఇది చాలా సహజము అని మనం యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి మనలో ఉండే చిన్న చిన్న లోపాలని మనమే బయట పెట్టుకుంటూ మనము తక్కువ వేసుకోకూడదు. అట్లా చేస్తే ఫ్రెండ్స్ కూడా అదే ఫాలో అవుతారు. మన గురించి చెప్పామనుకోండి, నాకు మార్నింగ్ 8 అయితే కానీ మెలకు రావట్లేదు, అప్పుడు పని చేయాలంటే చాలా కష్టంగా ఉంది, నువ్వు చాలా చక్కగా చేస్తున్నావు అన్నావు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన గురించి మనం తక్కువ చేసేసుకున్నాం. ఫ్రెండ్ కూడా అదే చెప్తారు, నువ్వు 8కి లేస్తావు, నీకేం పని అవుతుంది, నీకు అది కాదు ఇది కాదు అంటారు. అట్లా కాదు, మీరు 8కే లేవచ్చు, నేను 8కి లేస్తున్నాను, చక్కగా పనులు చేసుకుంటున్నాను, ఒక 2 చేసుకోలేకపోతే తర్వాత చేస్తాను అనుకోండి. ఇట్లాగా మనము బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం డిగ్రేడ్ చేసుకోకూడదు ఎప్పుడు కూడా. మన గురించి మనం తక్కువగా మాట్లాడితే ఎదుటి వాళ్ళకి అవకాశం ఇచ్చాం కదా మన్ని చులకన చేయడానికి. కాబట్టి ఇతరులు ఎందుకు చులకన చేయాలి, మనము చులకన చేసుకోకూడదు. కాబట్టి ఇట్లాంటి కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టుకుని నెగటివిటీని మనము తప్పించుకోవాలి. దెన్ బీ కైండ్. ఇతరులతో దయగా ఉండండి. పక్కింటి వాళ్ళకి మనం ఎట్లా సహాయం చేయగలము? ఎదురింటి వాళ్ళు ఏదో పని చేసుకోలేకపోతున్నారు, బ్యాంకుకి వెళ్ళలేకపోతున్నారు, ఇంకో చోటుకి వెళ్ళలేకపోతున్నారు, వాళ్ళకి మనం హెల్ప్ చేయగలమా? ఆఫీస్లో కొలీగ్స్ తోటి ఎట్లా హెల్ప్ తీసుకోవాలి, మనం వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేస్తే బాగుంటుంది? ఒక అనాథాశ్రమంకి వెళ్దాము, ఆ పిల్లల్ని చూద్దాము, ఏమీ లేని వాళ్ళకి ఇది ఇద్దాము. వృద్ధాశ్రమంకి వెళ్దాము, పిల్లలు కూడా వాళ్ళ దగ్గర లేరు పాపం, ఒక్కరే ముసలితనంలో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు, వాళ్ళకి 4 ఫ్రూట్స్ తీసుకెళ్ళి ఇవ్వండి. దయతోటి ఉండండి, కరుణ చూపించండి. మీ మనసంతా ఆనందంతో నిండిపోయి నెగటివ్ థాట్స్ అనేవి అస్సలు రావు. అండ్ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, దేనికైనా కానీ స్మైల్, ఆల్వేస్ స్మైల్. మనం ప్రతి పోస్ట్లో కూడా దీని గురించి చెప్పుకుంటాం. స్మైల్ మేక్స్ వండర్స్. కాబట్టి మనం ఎప్పుడు స్మైలీగా ఉండడం అలవాటు చేసుకోవాలి. అండ్ దెన్ ద లాస్ట్ పాయింట్ బట్ నాట్ ద లీస్ట్, వీ హ్యావ్ టు ప్రాక్టీస్ యోగా అండ్ మెడిటేషన్. యోగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేసినప్పుడు మనలో ఆటోమేటిక్గా చేంజెస్ వచ్చేస్తాయి. కాబట్టి మనం ఏ అంశం తీసుకున్నా స్మైల్తో స్టార్ట్ కావాలి, యోగా అండ్ మెడిటేషన్ తోటి ఎండ్ కావాలి. మధ్యలో సో మెనీ పాయింట్స్ విల్ బి డిస్కసింగ్. సో కొత్త కొత్త హాబీస్ అలవాటు చేసుకోవాలి, గార్డెనింగ్ చేయాలి, పెయింటింగ్ చేయాలి, కొత్త కొత్త వంటలు చేయడం నేర్చుకోవాలి, కొంత క్రియేటివిటీ చూపాలి, ఎదుటి వాళ్ళతోటి ప్రేమగా మాట్లాడాలి. ఇట్లాంటి చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో కావాలి. మీ ఫేవరెట్ ప్లేస్ని ఊహించుకోండి. మీరు ఒక టూర్కి వెళ్ళారు, అక్కడ ఎంత ఆనందంగా ఉన్నారు, ఆ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఇవన్నీ ఆలోచించండి. నెగిటివ్ థాట్స్ వచ్చే అవకాశమే లేదు. మరి మనకి ఆకలి వేస్తే అన్నం తినాలనిపిస్తుంది, వెంటనే తినగలమా? ఆకలి వేసింది అన్నం రా అంటే వస్తుందా? రాదు కదా. ఎంతో ప్రాసెస్ ఉంటుంది దానికి. గిన్నె తీసుకోవాలి, బియ్యం వేయాలి, కడగాలి, అది చేయాలి, ఇది చేయాలి, స్టవ్ వెలిగించాలి, దాని మీద పెట్టాలి, కొంతసేపు వెయిట్ చేయాలి, అప్పుడు మనం అన్నం తినగలం. మరి మనం ఈ పాయింట్స్ అన్నీ తెలుసుకోగానే నాకు నెగిటివ్ థాట్స్ వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవు. ప్రాక్టీస్ చేయాలి. ప్రతిదీ చిన్నదాన్ని కూడా ఒక అంశాన్ని తీసుకుని మనం ఎప్పుడు కూడా చక్కగా ప్రాక్టీస్ చేయాలి. ఎంతో ఓర్పుతోటి మనము నేర్పుగా ప్రాక్టీస్ చేస్తే ఈ నెగటివ్ థాట్స్ అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టచ్చు. కాబట్టి లెట్ us ఎంజాయ్ ఓన్లీ పాజిటివ్ థాట్స్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ post. Hope to meet all of you in the next post. Thank you so much.